ఈ మధ్య ఒకటే ఎక్కువగా இந்த ஒன்றுதான் அதிகமா యూట్యూబ్ లో ప్రతిరోజు లైవ్ వస్తుంది. யூடியூப்ல தினந்தோறும் லைவ் வருகிறது. ఆయన ఏం చెప్తున్నాడంటే அவர் என்ன சொல்கிறார் என்றால், ఎవరైనా ఒక సహోదరు చాలా నిలబడినప్పుడు, யாராவது ஒரு சகோதரர் வந்து நின்றால், మీ ఇంట్లో బీరువా ఉందా? உங்க வீட்ல பீరుவா இருக்கிறதா? బీరువా ఉందా? பீరుவா இருக்கிறதா? బీరువా తెరుస్తున్నాను నేను ఇప్పుడు. பீరుவா திறக்கிறேன். బీరువా తెరుస్తున్నాను. பீరుவா திறக்கிறேன். దాని లోపల அதுக்குள்ளே ఒక ఫైల్ కనపడుతుంది. ஒரு ఫైల్ అది కానబడుతుంది. బ్లూ కలర్ లో కనపడుతుంది. అది బ్లూ కలర్ కానబడుతుంది. అది తీస్తున్నాను. అది ఎడిக்கிறேன். అది తెరుస్తున్నాను. అది తిరக்கிறேன். అందులో ఆధార్ కార్డు ఉంది. అది ఆధార్ కార్డు అందులో నీ పేరు ఉంది. அதுல உன் பெயர் இருக்கிறது. ఇది ప్రవచనమా? ఇది తీర్కదర్శనమా? ఈ అమ్మాయి చెప్తుంది, இந்த பெண் சொல்கிறார், అవునయ్యా మా ఇంట్లో బీరువాలో ఉందయ్యా ఆధార్ కార్డు. ஆமா எங்க வீட்ல பீరుவால இருக்கு ஆதார் கார்டு. అందులో నీ పేరు ఉంది. அதுல உன் பெயர் இருக்கிறது. అది నేను చూస్తున్నాను. அது நான் பார்க்கிறேன். ఆధార్ కార్డు కొరకు నువ్వు చాలా కష్టపడ్డావు. அதுக்காக மிகவும் అది கஷ்டப்பட்டாய். సంపాదించడం కష్టపడ్డావు. அது சம்பாதிக்க నేను கஷ்டப்பட்டாய். చూస్తున్నాను. நான் பார்க்கிறேன். ఈ మధ్య నీకు కొన్ని గొడవలైనాయి. உனக்கு இதனால சண்டைகள் ఏంటి వాళ్ళకి నీకేంటి గొడవ? அவங்களுக்கு உனக்கு என்ன சண்டை? గొడవ అయింది. ఆ సண்டை ఆ గొడవ పడినప్పుడు சண்டை ఆ పడినప్పుడు సహోదరి அந்த నీ சகோதரி ఆధార్ కార్డు కొరకు உன் ஆதார் கார்டுக்காக అది దొంగిలించాలని திருடி கொள்ள ఎంత ప్రయత్నం చేస్తుంది. ఎవరో ముయற்சி అది నేను చేస్తారు. చూస్తున్నాను. అది నేను பார்க்கிறேன். అది గమనిస్తున్నాను. అది కాண்கிறேன். ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడే பார்க்கிறேன். ఇప్పుడు இப்பொழுது ఈ క్షణమందే இந்த வேளையிலே నేను நான் ఆ యొక్క ఆధార్ కార్డుని அந்த ஆதார் నీ கார்டை చేతికి తెచ్చేటట్లుగా உன் கைக்கு வரும்படி చేస్తున్నాను అంటున్నాడు. செய்கிறேன் என்று ఇదంతా నేను சொல்கிறார். కలిపి చెప్పట్లా, నిజం చెప్తున్నా. ఆయన చెప్పింది చెప్తున్నా. இதெல்லாம் கலந்து சொன்னதை சொல்கிறேன், உண்மை. ఇది ఈ మనిషి అవునయ్యా 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 అంటుంది. இந்த நபர் ஆமாய் ஆமாய் என்று சொல்கிறார். కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో అలా దేవుని సముఖத்தில் ప్రియమైన వారలారా, ప్రియమైనవర్గలే, ఇలాగూ இப்படியாய் మోసము చేసేటటువంటి బలహీనమైన సేవకుల మాటకు చాలా మంది లోబడతారు. மோசம் போகிற ஊழியக்காரர்கள் பலவீனமான வார்த்தைக்கு நிறைய பேர் అదేం கீழ்ப்படிவார்கள். బోధ అంటే அது என்ன ஒரு உபதேசம் என்றால், దెయ్యముల బోధ. பிசாசுகளுடைய உபதேசம்.